పెళ్లి చేసుకోబోతున్నారంటే ఫుల్ బిజీగా ఉంటారు. షాపింగ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ని ఆహ్వానించడంతో పాటు రకరకాల పనుల్లో చాలా బిజీగా గడపాల్సి ఉంటుంది. అలాగే ముఖంలో గ్లో గురించి కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి సమయంలో పెళ్లి కూతురిగా అందరినీ ఆకట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. చర్మం నిర్జీవంగా కనిపించడం, కళ్ళు అలసిపోవడం, జుట్టు డల్ గా మారడం వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. పెళ్లికి ఇంకా 30 రోజులున్నాయంటే మీ ముఖంలో మ్యాజికల్ గ్లో తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. అదే 15 రోజులు ఉన్నాయంటే గ్లోయింగ్ స్కిన్ తీసుకురావడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. అదే 7 రోజులే ఉంటే చాలా వేగంగా గ్లోయింగ్ స్కిన్ పొందేలా జాగ్రత్త పడాలి. అందంగా, అట్రాక్టివ్ గా కనిపించాలంటే ముందు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యమైన పనులు వేగంగా చేసుకోవాలి. ముఖ్యంగా 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలి. అలాగే 7 రోజుల పాటు కొన్ని చిట్కాలు ఫాలో అయితే బ్రైడల్ గ్లో మీ సొంతమవుతుంది. కొత్త ప్రొడక్ట్స్ కి నో చెప్పండి. పెళ్లికి వారం ఉంది అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రొడక్ట్స్ చర్మంపై ప్రయత్నించకండి. ఇవి ఇన్ఫ్లమేషన్, చర్మ పగుళ్లకు కారణమవుతాయి. అలాగే నేచురల్ పదార్థాలు ఉపయోగించి మెరుగైన ఫలితాలు పొందడం మంచిది. పోషకాహారం. ఆరోగ్యం బాగుంటేనే అందం మీ సొంతమవుతుంది. కనీసం ఈ 7 రోజులు షుగరీ, సాచీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా సోడా వంటివి తీసుకుంటే చర్మం పేలవంగా, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి తాజా కూరగాయలు, స్మూతీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇవి చర్మంలో ఎలాస్టిసిటీని పెంచుతాయి, రేడియంట్ గ్లో అందిస్తాయి. ఎక్స్ఫోలియేట్. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం వల్ల చర్మంలో కొత్త మెరుపు సొంతమవుతుంది. కెమికల్స్ ఉండే ఎక్స్ఫోలియేట్స్ కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ స్క్రాప్ చర్మానికి ఎలాంటి హాని చేయదు. కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ పసుపు, అరకప్పు తాజా పెరుగు. తయారు చేసుకునే విధానం: బియ్యం పిండి, పెరుగు, పసుపు ఒక గిన్నెలో కలుపుకోవాలి. తేనె కూడా కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా స్క్రాప్ చేసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాడీ లోషన్ అప్లై చేయాలి. చర్మానికి బొప్పాయి. బొప్పాయిలో పెపైన్ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. ఇది కాంప్లెక్షన్ ని బ్రైట్ గా మారుస్తుంది, మాయిశ్చరైజర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. కావాల్సిన పదార్థాలు: పండిన బొప్పాయి, 1 టీ స్పూన్ గంధం పొడి, 1 టీ స్పూన్ తేనె. తయారు చేసే విధానం: బాగా పండిన బొప్పాయిని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. గంధం, తేనె కలుపుకోవాలి. అన్నిటినీ బాగా పేస్ట్ చేసుకుని చర్మానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రోజ్ వాటర్ అప్లై చేయాలి. కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది. అలాగే ఏజింగ్ సంకేతాలను ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఎసెన్షియల్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వాడిన టీ బ్యాగ్ కళ్ళపై పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద వలయాలు తగ్గిపోతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.